హాయ్, నేను మీ నవీన్ రెడ్డి పైల. వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనీర్స్ అకాడమీ. చాలామంది అభ్యర్థుల డ్రీమ్ జాబ్ గ్రూప్ 2 జాబ్, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ డిసెంబర్ 15-16 తేదీలో జరగనున్నాయి. అయితే ఎగ్జామ్కు సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని హాల్ టికెట్ పైన ప్రింట్ అయినాయి. మీలో చాలామంది చదివి ఉన్నారు. దాంతోపాటు రీసెంట్గా చాలా ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అండ్ చాలామంది అభ్యర్థులు రిపీటెడ్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎగ్జామినేషన్ ప్రెజర్ని హ్యాండిల్ చేయడం. అంటే సాధారణంగానే ఎగ్జామ్ అనగానే ప్రతి ఒక్కరిలో కొంత భయం ఉంటుంది. కానీ ఈ ఫియర్ కాస్త టెన్షన్గా మారి ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఎగ్జామ్స్లో మిస్టేక్ చేస్తున్నాం. అంటే మీరు 1-2 ఇయర్స్ నుంచి చదవడం ఒక ఎత్తు అయితే, ఏదైతే 2 డేస్లో 4 ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయడం కూడా మరొక మేజర్ టాస్క్. ఆ ప్రెషర్లోనే చాలామంది చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఏముందంటే ప్రతి పేపర్కి 5-10 మార్కులు మిస్టేక్ చేస్తే 4 పేపర్లలో మీకు 30-40 మార్కులు తక్కువ వస్తాయి. అంటే ర్యాంకింగ్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. అయితే కొంతమంది అప్పుడప్పుడు వింటుంటాం కదా, 2-3 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాను కానీ ఎగ్జామ్లో నాకు అదృష్టం కలిసి రాలేదు అంటారు. అంటే నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు నిజానికి 2-3 ఇయర్స్ నుంచి కష్టపడే ఉంటారు. కానీ ఎగ్జామినేషన్ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక 5-6 మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళ స్కోర్ తక్కువ వచ్చి జాబ్ మిస్ అయి ఉంటారు అనేది నా ఒపీనియన్. దాన్నే వాళ్ళ అదృష్టం కలిసి రాకపోవడంగా భావిస్తుంటారు. మరి ఈ ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ఏమో పెద్ద టాస్క్లు ఏం లేవండి, చాలా చిన్న విషయము. మనకు 15th, 16th ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి ఈరోజు 13th, 14th టైం ఉంది. ఈ 13th రోజు పేపర్ 3, 4కు సంబంధించిన సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తాం. 14th రోజు ఏదైతే పేపర్ 1, 2కు సంబంధించిన సబ్జెక్ట్స్ రివిజన్ చేస్తాం. కానీ ఈ రివిజన్ ఎట్లుండాలంటే బాగా డెప్త్గా వెళ్ళి ఏదో కొత్త పాయింట్ నేర్చుకోవడానికో ఇంక కొత్త విషయాల కోసం రివిజన్ చేయొద్దు. చాలా హ్యాపీగా, అంటే ఆల్రెడీ చదివిన విషయాలు మాత్రమే చదువుతాం. అది కూడా ప్రతి పాయింట్ చదవడం వీలు కాదు. ఎలాగో ఒక్క రోజులో 2 పేపర్లు చాలా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఎలాగో డెప్త్గా వెళ్ళలేము. మరి ఏం చేస్తాం, చాలా ఫాస్ట్గా రివిజన్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆల్రెడీ చదివింది అయితేనే అవుతుంది. దాంట్లో కూడా మీరు మేజర్గా ఏం చూస్తారంటే, ఏదైతే అక్కడక్కడ కన్ఫ్యూజింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఆర్టికల్స్ ఉంటాయి. ఎన్నోసార్లు చదివినాం, ఆర్టికల్ 14, 15, 16 ఏంటిది అని ఇప్పుడు చూసుకుంటూ ఉంటే అవసరం లేదండి. అదంతా ఆల్రెడీ మనం చదివేసున్నాం, ఉండాలి. గుర్తు లేకపోయినా అది సెకండరీ. బట్ మనం ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్రపతి ఉంటాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు, లేకపోతే యూపీఎస్సీ చైర్మన్, ఎస్సీ ఎస్టీ చైర్మన్, వీళ్ళ తొలగింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తొలగింపును రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలోనా లోక్సభలోనా ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంత ఆమోదం, అంటే స్పెషల్ మెజారిటీయా సింపుల్ మెజారిటీయా, అంటే ఇవి మనం ఎన్నోసార్లు చదువుకున్నప్పుడు చాలా సింపుల్ అనిపించినప్పటికీ అనిపించినప్పటికీ ఎగ్జామ్లో ఏమవుతుంటారని కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పా, ఇలాంటి అక్కడక్కడ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఉన్నప్పుడు కొద్దిగా స్పెషల్ ఫోకస్తో రివిజన్ చేస్తారు. అలాంటి పాయింట్స్ మాత్రమే రివిజన్ చేయడానికి మీకు 1 డే సరిపోతుంది. అవి కూడా చాలా సింపుల్గా ప్రశాంతంగా రివిజన్ చేయాలి. కొత్త టాపిక్ జోలికి వెళ్ళొద్దు, అది సరిపోతుంది. అయితే ఇక్కడే మీ మైండ్కి మీరు ఒకటి చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఎక్కువ టెన్షన్ పడేది ఒకటే విషయం ఏంటంటే, మనం చదివిన ఎగ్జామ్లు వస్తాయా రావా, నేను ప్రజెంట్ చేస్తానా లేదా, ఈ 2 టెన్షన్స్ బాగా ఉంటాయి. కానీ మీరు మీ మైండ్కి చెప్పుకోవాల్సింది, మీరు దాదాపు 1-2 ఇయర్స్, కొంతమంది అయితే ఇంకెక్కువ సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, చదివిరు, మ్యాక్సిమం సిలబస్ని కంప్లీట్ చేసే ఉంటారు. రివిజన్స్ కూడా అయి ఉంటాయి. కొంత ప్రాపర్ రివిజన్ లేకపోయినా కూడా మీరు చదవందే ఎగ్జామ్లో వస్తుందన్న పాయింట్ మీ మైండ్కి రానివ్వకండి. ఏదైనా 1-2 క్వశ్చన్స్ హార్డ్ వచ్చినా అందరికీ హార్డే ఉంటే అందరూ అవే పుస్తకాలు చదివిరు, మీరు కూడా చదివిరు, ప్రాపర్గా అయింది ప్రిపరేషన్. మీకు చదివిన దాన్ని ప్రజెంట్ చేయడం ఒక్కటే మీ టార్గెట్. అదొక్కటి మీ మైండ్లో ఉంచుకోండి. రెండోది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రేపు ఎల్లుండి అన్నప్పుడు మన మైండ్ బ్లాంక్ అవుతుందని గతంలోనే చెప్పిన, ఖచ్చితంగా ప్రతి పాయింట్ ఇమీడియట్గా మీకు గుర్తురాదు. కానీ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ చూసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయింది, ఖచ్చితంగా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని మీ మైండ్ని అయితే ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు చేయాల్సింది, ఎక్కువ ప్రెషర్ అవుతూ ఉంటే మాత్రం కొంచెం డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక 5 minutes రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి. కొత్త విషయాల జోలికి వెళ్ళవద్దు. ఇది ఒకటండి. దీంతోపాటు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా, మీరు కొద్దిగా టెన్షన్ తగ్గడానికి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. కేటగిరీ 1 ఏంటంటే, వాళ్ళ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంటారు, దాంతోపాటు రివిజన్స్ కూడా ప్రాపర్గా చేసి ఎగ్జామ్కు రెడీగా ఉండుంటారు. కేటగిరీ 2 ఏంటంటే, వీళ్ళు సిలబస్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు కానీ ఇంకొక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే బాగుండు అన్న మైండ్ సెట్తో ఉంటారు. మళ్ళీ ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేయడం అంటే టీజీపీఎస్ ఇచ్చిన 100% సిలబస్ కంప్లీట్ చేయడం కాదండి. జనరల్గా ఎవరి వల్ల కూడా 100% సిలబస్ కంప్లీట్ చేయడం కాదు. మరి ఇక్కడ సిలబస్ అంటే
మనం ఆ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటాం కదా, ఆ బుక్ని ఒక 2-3 టైమ్స్ ప్రాపర్గా చదవడమే నా ఉద్దేశంలో సిలబస్ కంప్లీట్ చేయడం అని. సో ఆ రకంగా ఈ కేటగిరీ 1 వాళ్ళు ఏంటంటే ప్రాపర్ రివిజన్ చేసి ఉంటారు. 2 వాళ్ళు కొంచెం ఇంకొక 2-3 టైమ్స్ చేస్తే చేసి ఉంటారు 1-2 టైమ్స్, బట్ ఇంకా 2 సార్లు రివిజన్ చేస్తే బాగుండేది అన్న స్టేజ్లో కొంతమంది ఉంటారు. ఇక థర్డ్ స్టేజ్ అంటే వీళ్ళు ఇక సరిగా చదవరు, అసలు సిలబసే చదవరు, ప్రాపర్గా వీళ్ళు చదివి ఉండరు. ఈ ముగ్గురులో ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళకి 100% జాబ్ అయితే రాదండి. ఇక అంత అదృష్టము ఉంటే దాదాపు రాదు. ఇక కేటగిరీ 1-2లో జాబ్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే కేటగిరీ 1 అండి. బట్ నేను ఇక్కడ ఏమంటున్నా అంటే కేటగిరీ 2 వాళ్ళకు కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయండి. నేను అనుభవంతో చెప్తున్నా. ఎందుకు అంటే ఈ కేటగిరీ 1 వాళ్ళు బాగా ప్రాపర్గా రివైజ్ చేసి కూడా ఎగ్జామ్కి రెడీగా ఉండి కూడా కొంతమంది జాబ్ మిస్ అవుతారు. ఎందుకంటే కష్టపడ్డారు కానీ ఈ ఎగ్జామ్లో ఏదైతే ఆ ఎగ్జామినేషన్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేరు, వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్ చేసిన పొజిషన్స్ని ఈ 2లో ఉన్న వాళ్ళు ఆక్రమిస్తారు. అంటే వీళ్ళు కరెక్ట్ మిస్టేక్ చేయకుండా ఉండుంటే వీళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కేటగిరీ కమ్యూనిటీలో ఉంటే మాత్రం భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ని రాసి కరెక్ట్గా మీకు వచ్చింది ప్రజెంట్ చేయగలిగితే మాత్రం మీకు ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. రెండో విషయం, మనం ఎప్పుడు కాంపిటీషన్ చూస్తాం. ఇంతమంది అంతమంది, ఇంతమందిలో నాకు జాబ్ వస్తుందా? సరే ఎంతమంది అని ఉండనే కానీ సరే ఇప్పుడు 783 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 783 మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 783లో సరే టాప్ 10లో మీరు ఉండకపోవచ్చు, టాప్ 20లో ఉండకపోవచ్చు, ఏదో ఒక పోస్టు మీరు చదివింది ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో మిగతా విషయాల్ని వదిలేసి అసలు మీకు గుర్తుందా లేదా, మైండ్లో నాకు ఏమైనా గుర్తొస్తే అది కూడా వదిలేసేయండి. పోయి ప్రాపర్గా ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ పేపర్ చూసినాక అలర్ట్ అవ్వండి. గుర్తొచ్చింది పెట్టుకుంటే వెళ్ళండి. అది ఒక్కటే మీరు చేయాలి. దీంతోపాటు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్కి గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందే వెళ్ళి కూర్చోండి. ముందు రోజు ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకోండి, హెవీ ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు, దానివల్ల మీరు మళ్ళీ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెం కంఫర్ట్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టైట్ ఉందనో ఇంకోటి ఇబ్బంది పడకుండా కొంచెం కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు ఓఎంఆర్ షీట్ హ్యాండిల్ చేయడం, అంటే ఏవైతే ప్రాపర్ ఇవ్వాల్సిన డీటెయిల్స్ని ప్రాపర్గా ఇవ్వండి. పేపర్ 1-2 అయిపోయిన తర్వాత డిస్కషన్ ఎక్కువ పెట్టకండి. నెక్స్ట్ డేలో ఉన్న పేపర్ 3-4 కోసం ఏదైతే 3-4 అవర్స్ టైం ఉంటుందో ఇంపార్టెంట్వి మళ్ళీ రివిజన్ చేసుకోవడం బెటర్ మీరు. సో ఎలాగో పేపర్స్ అన్నీ అయిపోయినాక ఎలాగో డిస్కషన్ చర్చలు నడుస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అయితే వీటిలోనే 4 పాయింట్స్ మీకు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాల్సి ఉందండి. అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందు వెళ్ళడం. మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ లేట్ వస్తున్నారు చాలామంది, గేట్ క్లోజ్ చేసిరని బాధపడుతున్నారు. అయితే మనకు మీడియాలో కూడా చూపిస్తున్నారు అక్కడక్కడ ఏంటంటే 1 నిమిషంతో గేట్ క్లోజ్ చేసిర్రు, పాపం అమ్మాయి జీవితాన్ని అబ్బాయి జీవితాన్ని పాడు చేసిర్రు అని మీడియా వాళ్ళు మనకు మీడియాలో చూపించగానే మనం పాపం సానుభూతి చూపిస్తున్నాం. అయ్యో పాపం గేట్ తెరిస్తే బాగుండేది, అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రభుత్వ తప్పిదాల వల్ల కూడా వాళ్ళకి లేట్ అయిందేమో అని చెప్పేసి మనమే వాళ్ళపైన సానుభూతి చూపిస్తున్నాం. నిజానికి అది వాస్తవమే అనుకుందాం. ఒకవేళ అదే పర్సన్కి గేటు క్లోజ్ చేసి అంటే గేట్ క్లోజింగ్ టైం తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గేటు ఓపెన్ చేసి ఒక అభ్యర్థిని లోపలికి పంపిస్తే అదే మీడియా ప్రింట్ చేసి అదే మీడియా రికార్డ్ చేసి మీడియాలో ఏం ప్రచారం చేస్తుంది, గేట్ క్లోజింగ్ తర్వాత కూడా ఎందుకు పంపించారు, వీళ్ళు వాళ్ళకి సంబంధించిన పర్సన్సా, వీళ్ళు అమ్ముకున్నారా పోస్టులు, ఇలాంటివి కూడా మీడియాలో ప్రచారం అవుతుంది కదా. అప్పుడు మనమే ఏమంటాం, మళ్ళీ ఇదేదో బ్యాక్ ఎండ్లో ఏమో జరుగుతుందని మనమే అంటాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఓకే 1 మినిట్ లేట్ అవ్వడం వాళ్ళ తప్పు కాకపోయినప్పటికీ కూడా ఒక రూల్ పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది ఎంత కష్టమైనప్పటికీ మీరు 9:31కి వస్తే మాత్రం 100% మీ మిస్టేకే. ఎవరి మిస్టేక్ వల్ల మీరు లేట్ వచ్చినా కూడా ఇంకా మీకు అలాంటి అవకాశాన్ని అయితే కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా అంటే వాట్ ఎవర్ ద గేట్ క్లోజింగ్ టైం, ఆ గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందే ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 2, ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు మార్నింగ్ సెషన్లో చాలామంది ఫుడ్ తీసుకోవట్లేదు. అంటే నైట్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల, తినాలనిపించకపోవడం వల్ల మొత్తం ఖాళీ ఎంటీ స్టమక్తో ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దండి. ఏదో కొంత లైట్ ఫుడ్ మీకు తినాలనిపించకపోయినా ఏదైనా టిఫిన్ చేయండి. లేదా టిఫిన్ కూడా చేయలేము అనుకున్నప్పుడు ముందు రోజు ఏదైనా బాదం కానీ కాజు కానీ సోక్డ్ నట్స్ కొంత నానబెట్టుకోండి. మార్నింగ్ ఒక 5, 6 or 10 ఎంతో కొన్నన్నా తిన్నా మీకు కొంత ఎనర్జీ ఉంటుంది. లేదా బనానా లాంటిదన్నా కొద్దిగానైనా తిని ఖచ్చితంగా, మెయిన్గా గర్ల్స్ అయితే తినరు, ఏదో ఒకటి తినైతే వెళ్ళండి. లేదంటే 2.5 hours మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు తెలియకుండానే నీరసం వస్తుంది.
సో ఇలాంటివి చిన్న పాయింట్స్ అనిపించినప్పటికీ కూడా చాలా కేర్ఫుల్. రెండోది, చాలామంది అభ్యర్థులు ఇవన్నీ చెప్తుంటే ఏమనుకుంటారంటే ఎవరో తప్పు చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు సారు, మాకు సంబంధం లేదనుకుంటారు. నిజంగా తప్పు చేసే వాళ్ళు కూడా అంటే గేటు క్లోజింగ్ తర్వాత రావాలని ఎవరు అనుకోరండి. పాపం డిఫరెంట్ రీజన్స్ వల్ల లేట్ వస్తారు. అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండేది అని. సో అందుకని చెప్తున్నా, మనం ప్రతి పాయింట్ కూడా మనకు వచ్చేదాకా చూసుకోవద్దు అనేదే ముందు జాగ్రత్తగా చెప్పడం, నేనైనా ఇంకెవరైనా కూడా. ఓకే, పాయింట్ నెంబర్ 3 ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఓఎంఆర్ షీట్ హ్యాండ్లింగ్ అంటే ఒక ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు లక్కీలీ మనకేంటంటే ఇప్పుడు ప్రింటెడ్ వస్తున్నాయి. మన ఫోటో కానీ నేమ్స్ కానీ హాల్ టికెట్ నెంబర్ విత్ ప్రింటెడ్ వస్తుంది. మనం బబుల్ చేయాల్సింది రాయాల్సిందల్లా క్వశ్చన్ బుక్లెట్ నెంబరు అండ్ పేపర్ నెంబర్, అంటే పేపర్ 1 2 3 4. ఈ రెండింటికి కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, రాయకుండానే లేకపోతే మిస్టేక్ చేసి వస్తున్నారు, తర్వాత ఫీల్ అవుతున్నారు. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు స్క్వాడ్ డ్యూటీ పడుతుంది. రీసెంట్గా గ్రూప్ 3కి పడ్డప్పుడు నా సెంటర్లో దాదాపు 800 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 11 నుంచి 12 మంది అక్కడ 2 days ఎగ్జామ్ అంటే 3 ఎగ్జామ్స్లో మిస్టేక్ చేశారు. అయితే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాపం ఒక అభ్యర్థి బాగా రాసిండే ఎగ్జాము, అంటే అతను వచ్చి ఎగ్జామ్ అయిపోయింది, ఒక 15-20 నిమిషాల తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, అంటే బయటికి పోయిన తర్వాత గుర్తొచ్చిందేమో బబుల్ చేయలేదు, తర్వాత బబుల్ చేద్దాం అనుకున్నాడంటే ఆ బబుల్ చేయలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అంటే మనం కొద్దిగా గుర్తుపట్టింది కాబట్టి పిఎన్ఆర్ సార్ ఇట్లా చేశాను అంటే, నేను అప్పటికి కొంత కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ బయట ఉన్నా, సార్ ఇట్లా మిస్టేక్ చేశా సార్, నాకు ఓఎంఆర్ షీట్ ఇస్తే నేను అది ఫిల్ చేసుకుంటా, రిక్వెస్ట్ సార్ ప్లీజ్ సార్ అంటాడు. ఇవ్వచ్చా అండి నేను ఓఎంఆర్ షీట్? అంటే నా చేతిలో కూడా లేదు. అప్పటి జనరల్గా ఓఎంఆర్ షీట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఆ హాల్లో ఇన్విజిలేటర్కి మీరు ఇచ్చిన తర్వాత ఇన్విజిలేటర్ తీసుకొచ్చి ఇమీడియట్గా కరెక్ట్ కౌంట్ ఉందా లేదా చూసుకొని టీజీపీఎస్సీ పంపించిన బాక్స్లో పెట్టి లాక్ చేసి సీల్ చేయడం, ఆల్ దీస్ ప్రాసెస్ విత్ ఇన్ 10 minutesలో క్లోజ్ అవ్వాలి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సీసీటీవీ. అంటే టీజీపీఎస్సీకి సంబంధించి కలెక్టరేట్కి సంబంధించిన సీసీటీవీలు అక్కడ ఉంటాయి. ఇదంతా సీసీటీవీ పర్యవేక్షణలో విత్ ఇన్ 10 minutesలో అయిపోతుంది. మేము సీల్ చేసిన తర్వాత ఒక 5-10 minutesలో వెహికల్ కూడా వచ్చేస్తే అది పంపిస్తాం, గోడౌన్కి వెళ్ళిపోతే అక్కడ సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీతో దాన్ని స్టోర్ చేస్తారు. ఇది ఒక ప్రొసీజర్. అతను వచ్చి పాపం సార్ కొంచెం ముందేమో చూడండి, రిక్వెస్ట్ సార్ మీరు నాకు హెల్ప్ చేయరని, మీ స్టూడెంట్ మీ వీడియోలు చూస్తా, ఇవన్నీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా అతను చూసినప్పుడు నాకు కొంచెం చాలా బాధ అనిపించినప్పటికీ కూడా అది మన చేతిలో ఉండదండి. మన చేతిలో ఉన్నప్పటికీ కూడా అలా చేయడానికి లేదు, అది పెద్ద క్రైమ్. ఎందుకంటే ఒక వ్యక్తి తన పర్సనల్ మిస్టేక్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఓఎంఆర్ షీట్ తీసుకొని నేను బబుల్ చేస్తా అంటే, నువ్వు క్వశ్చన్ బుక్లెట్ నెంబరే బబుల్ చేస్తావని ఏముంది, వేరే క్వశ్చన్స్కి ఆన్సర్ బబుల్ చేయమని గ్యారంటీ ఏముంది? అలా ఇవ్వడానికి కుదరదు, ఉండదు. ఎప్పుడైతే మీరు మీ క్వశ్చన్ ఓఎంఆర్ షీట్ని ఒక్కసారి ఇన్విజిలేటర్ చేతిలో పెట్టిరు అంటే ఆఫ్టర్ లాంగ్ బెల్ తర్వాత ఎప్పుడైతే ఇన్విజిలేటర్కి ఇచ్చిర్రు అంటే మళ్ళీ అడగడానికి కూడా లేదండి. ఎందుకంటే టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. మీ ఆ విత్ ఇన్ టైంలో మీ పేపర్ మీ దగ్గర, ఓఎంఆర్ షీట్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఏం చేసుకోవడానికైనా మీకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇన్విజిలేటర్ చేతికి పోయినాక కిందికి పోయినాక రిక్వెస్ట్ చేసి ఆఫీసర్స్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం కన్నా కూడా, నేను మళ్ళీ ఆ సెంటర్లో ప్రతి ఎగ్జామ్కి ముందు ప్రతి రూమ్కి పోయి మళ్ళీ చెప్పినప్పటికి కూడా మిస్టేక్ చేశారు. సరే వాళ్ళు కావాలని చేయకపోయినా కూడా ఒక సెంటర్లోనే ఇంతమంది చేస్తున్నారంటే నాకు తెలిసి చాలామంది, ఇందులో ఎవరో కొంతమంది ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు బాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది, చాలా టైం వేస్ట్ మళ్ళీ ఇయర్స్ వేస్ట్ అవుతుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీకు 5-10 minutes ముందే ఇస్తారు ఓఎంఆర్, అప్పుడు మీకు టైం ఉంటుంది, అప్పుడు ఇది బబుల్ చేసుకోండి. లేదంటే లాస్ట్లో 5 minutes ముందు బెల్ వచ్చినప్పుడు, ఇండికేషన్ బెల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి మీ కింద క్వశ్చన్స్కి పెట్టారా, బబుల్ చేశారా లేదా అన్న దాంతో పాటు పైన ఈ క్వశ్చన్ బుక్లెట్ నెంబరు అండ్ రిమైనింగ్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో బబుల్ చేసినామా లేదా, ప్రాపర్గా చేసినామా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. ఓకే, పాయింట్ నెంబర్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 4, పేపర్ 1ని హ్యాండిల్ చేయడం. అంటే పేపర్ 1లో ఎట్లాగో కొంత టైం సరిపోకపోవచ్చు మళ్ళీ కూడా, ఎందుకంటే ఇంగ్లీషు, అరిథమెటిక్, రీజనింగ్ అవి కొంత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి, ఎప్పుడైనా కూడా పేపర్ మొత్తం 150 క్వశ్చన్స్ని అయితే ఒక ఫస్ట్ రౌండ్లో చూసి రావాలి. ఫస్ట్ చేసుకుంటూ పోయి టైం ఎక్కువ వేస్ట్ చేస్తే లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటే లాస్ అవుతాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, పేపర్ 1 రాస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఫస్ట్ ఒక రౌండ్ అయితే 150 క్వశ్చన్స్ చూసిన తర్వాత, చూసారంటే చేసుకుంటూ పోతారు, కొంచెం హార్డ్ అనిపించింది అప్పటికప్పుడు వదిలేయండి, మళ్ళీ లాస్ట్లో చూస్తారా రౌండప్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్కి వచ్చి అంటే సెకండ్ రౌండ్లో చూడండి. ఫస్ట్ రౌండ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు చివరిలో ఉన్న ఈజీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేదు. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 4 పాయింట్స్ని అయితే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి.
ఏదేమన్నా కానివ్వండి, మీకు వచ్చింది ప్రజెంట్ చేసి రండి, తర్వాత ఫ్యూచర్ ఏందనేది ఎగ్జామ్ రాసినాక కూడా మళ్ళీ ఆలోచించుకుందాం. కానీ ఇప్పుడు టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ పేపర్ 1 బాగా రాయకపోయినా, ఎవరైనా మీకు బాగా రాయనట్టు అనిపించినా ఎలాంటి టెన్షన్ పడదు. పేపర్ 2, 3, 4 కంప్లీట్గా ఏ పేపర్కి ఆ పేపర్ ఫోకస్ చేయండి. తర్వాత విషయాలు తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ.